అందరికీ నమస్కారం అండి. తానా పండగ అనగానే ఓ సంక్రాంతి పండుగ వచ్చినంతగా ఆనందంగా ఉంటుంది. ఒకప్పుడు చాలా ఏళ్ల క్రితం ఇద్దరు ఇండియన్స్ కనపడితే చాలా ఆత్మీయంగా ఒకళ్ళనొకళ్ళు కావలించుకొని కబుర్లు చెప్పుకునేవారట. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి ఇద్దరు ఆంధ్ర వాళ్ళు, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఓ పెద్ద పండగలాగా ఉంది. అలాంటిది వాళ్ళ రోజులు చూస్తే ఏ సిటీకి వెళ్ళి చూసినా కూడా మన విజయవాడ ఎందుకు పనికి వస్తాయి, మన వైజాగ్ ఎందుకు పనికి వస్తాయి, మన హైదరాబాద్ ఎందుకు పనికి వస్తాయి అన్న రీతిలో వేల మంది లక్షల మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్గా మనందరం కూడా గర్వంగా చెప్పుకున్న లెవెల్లో ఉన్నారు అంటే చిన్న విషయం కాదండి. అలాంటి తానాలో ఇప్పటివరకు ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. 24th కాన్ఫరెన్స్ ఇది. దాదాపుగా ఈ 24లో 20 దాకా దగ్గరికి నేను అటెండ్ అయ్యానన్నిటికీ కూడా, మొదటి నుంచి కూడా ఉండి అది ఇప్పుడు వచ్చిన చాలా తెలుగు అసోసియేషన్లు వచ్చినప్పటికీ కూడా తానా ప్రత్యేకత తానాదే. అన్నిట్లోకి ముందు పెట్టింది ఓల్డెస్ట్. మరి ఇప్పటికీ కూడా లేటెస్ట్గా ఎన్నో కార్యక్రమాలు, మరి ముఖ్యంగా అక్కడ కొత్తగా ఉద్యోగాల నిమిత్తం కానీ ఇది కానీ వెళ్ళిన చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరికీ కూడా తానా వెనక మేము ఉన్నాం, పర్వాలేదు అని చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళకి చేయూతనివ్వటమే కాకుండా యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే కూడా అలాంటి వాళ్ళందరినీ కూడా చాలా కేర్ తీసుకొని ఈ దేశానికి వాళ్ళ బాడీలను కూడా పంపించి చేసిన కార్యక్రమాలు చూస్తే మరవలేనివ్వండి. మరి చాలాకి రావాలని చాలా మందికి ఉంటుంది కోరిక, కానీ అందరూ రాలేరు. అందుకని మీరు పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ చాలామందికి అక్కడికి వెళ్ళాములే అనేటువంటి తృప్తి కూడా వచ్చేటట్టు చేస్తున్నందుకు వీళ్ళందరూ కూడా పెద్ద ప్రముఖులు అందరూ ఉన్నారు, సీనియర్ మోస్టులు అందరూ ఉన్నారు. కోమటి జయరామ్ గారు కానీ, గంగాధర్ గారు కానీ, ఇలాగే చాలామంది ఉన్నారు సీనియర్స్. వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వాళ్ళండి.